ఉదయమే మోషన్ ఫ్రీగా అవ్వకపోతే రోజంతా చాలా చిరాగ్గా ఉంటుంది, చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది, ఏ పనిపైన ఫోకస్ ఉండదు, పొట్టలో నొప్పి, గ్యాస్ తో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మలబద్ధకం అనేది చెప్పుకోలేని సమస్య, కానీ అలా నిర్లక్ష్యం చేస్తే ఇంకెన్నో ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. మోషన్ ఫ్రీగా అవ్వకపోవడానికి కారణం ఏంటంటే పేగుల్లో ఎలాంటి కదలికలు లేకపోవడం. అంటే వ్యర్థాలు బయటకు రావాలంటే పేగు లోపల లాక్సిటీ ఉండాలి. ఇదే స్మూత్ గా వ్యర్థాలను బయటకు పంపేస్తుంది. ఎప్పుడైతే ఆహార పదార్థాల్లో ఈ లాక్సిటీ ఉండదో అప్పుడు ఇలా మోషన్ గట్టిపడి మలబద్ధకం వస్తుంది. అయితే ఇలాంటప్పుడు సబ్జా గింజలు తీసుకుంటే చాలా మంచిది. సబ్జా గింజల్లో లాక్సిటివ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే. ఈ గింజలను నీళ్లలో నానబెట్టి వాటిని తీసుకుంటే గట్టిపడిన మోషన్ చాలా సులువుగా బయటకు వస్తుంది. పేగుల్లో కదలికలు రావడం వల్ల ఫ్రీగా మోషన్ అవుతుంది. సబ్జా గింజలను నీళ్లలో వేసినప్పుడు అది చాలా సాఫ్ట్ గా మారుతుంది. దీనివల్ల పేగుల్లో ఉండిపోయిన వ్యర్థాలు సులువుగా బయటకు వచ్చేస్తాయి. సబ్జా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు అవి జీర్ణశక్తిని పెంచుతాయి. ముఖ్యంగా డైజెస్టివ్ ఎంజైమ్స్ ని విడుదల చేయడంలో ఇవి తోడ్పడతాయి. ఫలితంగా ఆహారం చాలా త్వరగా జీర్ణమైపోతుంది. రెగ్యులర్ గా వీటిని డైట్ లో చేర్చడం మంచిది. అయితే కేవలం సబ్జా అనే కాకుండా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా రోజు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మోషన్ ఫ్రీగా అవుతుంది. మలబద్ధకం సమస్య తీరిపోతుంది. సబ్జా గింజలతో పాటు అవిసె గింజలు కూడా మోషన్ ఫ్రీ అవ్వడానికి సహాయపడతాయి. అవిసె గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి వీటిని రెగ్యులర్ గా తీసుకోవాలి. అయితే మలబద్ధకాన్ని తగ్గించడంలోనూ ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పేగు కదలికలను సులభతరం చేయడంలోనూ ఇది తోడ్పడుతుంది. ఫలితంగా ఫ్రీగా మోషన్ పాస్ అవుతుంది. అయితే అవిసె గింజలను నేరుగా తీసుకునే బదులుగా వాటిని పొడి చేసుకుని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మంచిది. గోరువెచ్చని నీళ్లలో 2 చెంచాల పొడి వేసుకొని రోజు ఉదయమే తాగితే సాఫీగా మల విసర్జన జరుగుతుంది.